కొందరికి తెలివి ఉంటుంది, కానీ ఆ తెలివిని ఎట్లా ఉపయోగించుకోవాలనో తెలియదుల్లా. తక్కువ చదివే చదువుకున్నా ఎక్కువ ఆలోచనలు చేస్తారు. బతక నేర్చినోడు ఎట్లయినా బతుకుతాడన్నట్టు వీళ్ళు బతకక మందినెత్తిన చేతులు పెట్టే పని మీద పడ్డారు. గీడ ఏకంగా ఒకడు నకిలీ పత్రాలు తయారు చేపించి దానికి తగ్గట్టు ఆధార్ కార్డు అన్ని ఎడిటింగ్ చేపించుకొని ఏం కొలువుకెక్కిండో ఎరికేనా చూడు రోపారి. బతక నేర్చినోడు ఎట్లయినా బతుకుతాడు అన్నట్టు గిడ బతక నేర్చినోడు వాడు డాక్టర్ అయ్యిండు. డాక్టర్ అంటే చదువుకొని సర్టిఫికెట్లు సంపాదించి పని నేర్చుకొని కాదుళ్ళు, మంది సర్టిఫికెట్లను ఫోటోషాప్ లో ఎడిటింగ్ చేసి ఈయన పేరు మీదకి మార్చుకున్నాడు. అట్లా నౌకరు ఎక్కిండు అన్నట్టు. శానా దవాఖానలలో ఇప్పటికే చేసిండట, కానీ ఎవరి పానాలు అయితే ముప్పు కాలేదట. ఏదో పని వచ్చినట్టు నటించినట్టుండు. ఇక మొత్తం మీనైతే అయ్యగారి భాగవతం అంతా బయట పడేసరికి ఇగో పోలీసు వాళ్ళు వెనక కర్రె ముసుగు తొడిగి నిలబెట్టిరు కదా, ఇగో గీడికి వచ్చింది నకిలీ డాక్టర్ గారి భాగవతం. చూసినారు ఎన్ని రోజులంతా తప్పించుకొని తిరుగుతారు, ఎప్పుడో ఒకప్పుడు బయట పడాల్సిందే కదా. మరి అయ్యగారు ఎంత చదువుకున్నారంటారా? ఎక్కడిది డిగ్రీ ఫెయిల్ అంట. ఇక జుడూరి సర్టిఫికెట్ ఎట్లా తయారు చేసుకున్నాడో అగో మెమోలు సర్టిఫికెట్లు అన్నీ. పేరు ముల్కల రవీందర్. మంచిర్యాలలో ఈ ముచ్చట వెలుగులోకి వచ్చింది అన్నట్టు. అయితే ఈయన పేరు మీద తగ్గట్టే ఉన్న ఓ డాక్టర్ సర్టిఫికెట్ ని తీసుకొని ఆ డౌన్లోడ్ చేసిన సర్టిఫికెట్లు ఆయన పేరు తీసేసి ఈయన పేరు పెట్టుకున్నాడు. ఇక మళ్ళా ఏమన్నా డౌట్ రాగాలని చెప్పేసి ఆధార్ కార్డు కూడా మార్చుకున్నారు. ఇగేముంది SICI మొత్తం ఎంక్వైరీ చేస్తే కథ అంతా బయటపడ్డది. ఇగో చూడురి, ల్యాప్టాప్, ఫోను, ఆధార్ కార్డు, ఇగో నకిలీ సర్టిఫికెట్లు. అమ్మో, ఈ తెలివి నిజంగా చదువుట్లుంటే బాగుపడదు గారా నాయన. ఎస్పీ మేడం అయితే ఇట్లా విలేకరుల మీటింగ్ పెట్టి ముచ్చటంతా చెప్పింది. ఒకవేళ మీకేమన్నా గిట్నే డాక్టర్ దొంగ డాక్టర్లు అని డౌట్ వస్తే మాకు వెంటనే సమాచారం అందించాలని చెప్పింది. ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరుతో ఉన్న వ్యక్తి అక్కడ ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నాడు. స్టార్ హాస్పిటల్స్, గోదాం రోడ్లో ఉన్న స్టార్ హాస్పిటల్స్లో ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నాడు అని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది. వెంటనే టౌన్ CI అండ్ SIలు దాని మీద దర్యాప్తు చేయడం జరిగింది. సో ఆ రవీందర్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. మా వాళ్ళు దర్యాప్తు చేసి అతన్ని పట్టుకున్నారు. దర్యాప్తులో తేలింది ఏంటంటే ఈ నిందితుడు ముల్కల రవీందర్ అనే అతను. నిందితుడి పేరు ముల్కల రవీందర్. ఇతను మంచిర్యాల నుంచి. సో ఇతను MBBS పాస్ అవ్వలేదు, కానీ ఆన్లైన్లో ఇతని పేరుకి దగ్గరగా ఉన్న డాక్టర్ల సర్టిఫికెట్లు అవి చూసి ఒక డాక్టర్స్ ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరు తన పేరుకి దగ్గరగా ఉంది అని చెప్పేసి ఆ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని, ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని అండ్ ఫేక్ ఆధార్ కార్డ్ క్రియేట్ చేసుకొని గత 2 ఏళ్లుగా ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నాడు. చూసినారుల్లా వీడు ఎంత పని చేసిండో. ఇంకా నయ్యం ఎవరి పానాలు పోలే గాని ఈడు చేసింది ఎంత పెద్ద తప్పు చూడురి. మంది సర్టిఫికెట్లు పెట్టుకొని డాక్టర్ అవతారం ఎత్తి మంది పానాలతో చెలగాటమాడు. గందుకని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపించే పని మీద ఉన్నారు. మంచిగా అయింది బడివేగానికి. లేకపోతే ఏంది, ఎవరికన్నా ఏమన్నా అయి ఉంటే పుసుక్కున్నా ఎన్నేళ్ళున్నా బయట పడక తప్పదు. గిసొంటి దొంగ పనులు చేసే వాళ్ళు మంచిగా చదువుకొని మంచిగా బాగుపడురి. ఎన్ని రోజులకైనా దొరకక తప్పదు. పైలం సుమా.